వీక్షకులందరికీ నమస్కారం అండి. అమరావతి రాజధాని మీద ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిని గ్రీన్ సిటీగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని శంకుస్థాపనకు ఆహ్వానించినప్పుడు కూడా అదే విషయం చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునికంగా నిర్మించబడుతున్న నగరం అమరావతి. 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతి నగర నిర్మాణం ప్రారంభమైంది. 36 నెలల్లో పూర్తిగా పోతోంది. 75% భూమిలో గ్రీనరీ ఉండే విధంగా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. గతంలోనే అమరావతి రాజధానిని గ్రీన్ సిటీగా డెవలప్ చేసేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అమరావతి రాజధానిలోని ఉద్దండరాయునిపాలెంలో 25 ఎకరాల్లో అతి భారీ నర్సరీ ఏర్పాటు చేయబోతోంది. సిఆర్డీ అధికారులకి సిబ్బందికి అక్కడ శిక్షణ ఇవ్వడంతో పాటు అమరావతి రాజధానిలో ఎవరైతే ఉపాధి కోరుకుంటూ ఉన్నారో శ్రామికులు వారందరికీ ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా జరగబోతోంది. ఇప్పటికే శాఖమూరు సెంట్రల్ పార్క్లో 300 మంది శ్రామికులు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిలో గార్డెన్స్ చూసేందుకు నర్సరీలు గ్రీనరీ డెవలప్మెంట్ కోసమే దాదాపు 12,000 మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నారు. దీని మీద ఈరోజు సాయంత్రానికి ఒక MOU జరగబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలు వస్తే ఆ వివరాల తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.